హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి రిజల్ట్స్ అనేవి ఏ విధంగా చూసుకోవాలి, దాంతో పాటు ర్యాంక్ కార్డ్ ఏదైతే ఉందో సో ర్యాంక్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి చెప్పబోతున్నాం అనమాట. సో ర్యాంక్ కార్డ్ అంటే ఏంటి, అసలు ర్యాంక్ కార్డ్ ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ర్యాంక్ కార్డ్ అనేది మనకి ఫర్దర్గా ఏమైనా యూజ్ అవుతుందో లేదో తెలుసుకోబోతున్నాం, ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పబోతున్నాం అండి. అందరూ కూడా ఇంకొకటి లైక్ చేయలేదా, లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏపీ ఎంసెట్ 2025 సంబంధించి కౌన్సిలింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం అందరూ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి. సో మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో మనకి బీఎస్సీ నర్సింగ్, అలాగే ఫార్మసీ, ఇంకా దాంతోపాటు పారామెడికల్ కోర్సెస్ ఏవైతే బీపీటీ కోర్సెస్ ఉన్నాయో సో అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో దాంతోపాటు మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ, ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ, దాంతోపాటు మెస్ ఫెసిలిటీ అండ్ అన్ని ఫెసిలిటీస్ తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే బైపీసీకి సంబంధించి కోర్స్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ, ఇంకా వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయి అనమాట. సో వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో మీకు సంబంధించి సో మెడికల్ కౌన్సిలింగ్ లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట. ఏపీఎంసీ 2020 సంబంధించి ఇది మీకు డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి రిజల్ట్స్ అని చెప్తుంది అనమాట. సో ఇన్ కేస్ మీరు రిజల్ట్స్ చూసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ చేయండి. రిజల్ట్స్ మీరు క్లిక్ చేసినట్లయితే మీ రిజిస్ట్రేషన్ నంబర్, మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి వ్యూ రిజల్ట్స్ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించి ఏదైతే సో మీ రిజల్ట్స్ ఉన్నాయి, రిజల్ట్స్ అయితే వస్తాయి అనమాట. సో రిజల్ట్స్ చూసుకోవచ్చు. మీరు రిజల్ట్స్ అనేవి మన బడిలో కూడా చూసుకోవచ్చు, ఓకేనా. సో అట్లాగే మనకి ఈనాడు, సాక్షి పేపర్ కూడా చూసుకోవచ్చు అనమాట. బట్ ర్యాంక్ కార్డ్ అయితే మాత్రం ఖచ్చితంగా అందులో డౌన్లోడ్ చేసుకోవాలి. ర్యాంక్ కార్డ్ అయితే మనకి ఓన్లీ ఈ వెబ్సైట్ లో మాత్రం అవైలబుల్ అయితే ఉంటుంది అనమాట. ఈ ర్యాంక్ కార్డ్ చూసుకోండి కదా, ఈ ర్యాంక్ కార్డ్ అయితే మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలండి. అయితే చూసుకుంటారు కదా ర్యాంక్ కార్డ్ ఇక్కడ ఏపీ బైపీసీ వాళ్ళని సరే, ఎంపీసీ వాళ్ళని సరే, ర్యాంక్ కార్డ్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ యువర్ ర్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీకు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీకు దానికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినట్లయితే మీ ర్యాంక్ కార్డ్ అని చెప్పేసి వ్యూ ర్యాంక్ కార్డ్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఒక పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఆ పీడిఎఫ్ లో వచ్చేసరికి మీకు సంబంధించి ర్యాంక్ డీటెయిల్స్, మీ క్యాస్ట్, మీ ఇన్కమ్, లైక్ మీ క్యాస్ట్, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, మీ ర్యాంక్ ఎంత, మీ పేరు ఏంటి, మీ ఫాదర్ నేమ్ ఏంటి అని చెప్పేసి కంప్లీట్ గా ర్యాంక్ కార్డులు మీ ఫోటోతో సహా ఉంటాయి అనమాట. మీ సిగ్నేచర్ సహా. సో ఇక్కడ ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. దాంతోపాటు ఆ ర్యాంక్ కార్డుని ఒక 3-4 ప్రింట్లు తీసుకోండి. కౌన్సిలింగ్ యూజ్ అయితే అవుతుంది అనమాట. అట్లాగే పీడిఎఫ్ కూడా సేవ్ చేసుకోండి అనమాట. సో ర్యాంక్ కార్డ్ పీడిఎఫ్ అనేది మీకు కౌన్సిలింగ్ యూజ్ అయితే అవుతుందండి. సో దాంతోపాటు ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ కోసం కలిపే ఛానల్ సబ్స్క్రైబ్ అది చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆన్ పెట్టుకోండి. అలాగే టెలిగ్రామ్ మీకు వాట్సాప్ ఛానల్ మీకైతే మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ జాయిన్ అయిపోయినట్లయితే కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం సో మీరైతే అప్డేట్ ఉంటారనమాట. సో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ జాయిన్ అయిపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేసి వీడియో